వైపు కళాశాల యాజమాన్యాలు సైతం ఇంతవరకు 3.5 ఏండ్ల నుంచి మాకు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయట్లేదు. కళాశాల నిర్వహణ కష్టంగా మారిపోయింది. శాలరీలు పే చేయడం ఇబ్బందిగా మారుతుంది. రెంట్లు పే చేయడం కష్టంగా మారుతుంది. మా ఆస్తులు కుదోబెట్టి మేము విద్యాసంస్థలు నడుపుతా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రైవేటు వ్యక్తులుగా మేము ఎంతకాలం నడపగలుగుతాం? మీరు ఇప్పటికైనా నిధులు విడుదల చేయండి అని కోరుతా ఉన్నారు. మీరు మానవతా కోణంలో 12-15 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయాల గురించి ఆలోచించబాకండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. 15వ తారీఖు నుంచి జరగబోయే సమ్మెకి జార్జిరెడ్డి పీడిఎస్ విద్యార్థి సంఘంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమ్మె దాకా పోకుండా వాళ్ళతోని చర్చలు జరిపి వాళ్ళకి కావాల్సిన నిధులని అవసరమైతే దఫాలుగా దశల వారీగా అయినా రిలీజ్ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు స్పందించండి. నిరవధికంగా బంద్కు జరిగితే కనుక విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది, క్లాసులను కోల్పోయే అవకాశం ఉంది, అకాడమిక్ ఇయర్ని కోల్పోయే అవకాశం ఉంది. మళ్ళీ పోయిన సమయాన్ని తీసుకురావడం అనేది కష్టమవుతుంది. కాబట్టి దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారితో చర్చలు జరిపి విద్యార్థుల జీవితాలను కాపాడాలని మేము జార్జిరెడ్డి పీడిఎస్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలను కూడా తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతాటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.